కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు మేయర్ సునీల్ రావు. రేపు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు మేయర్. కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలంటే తనకు మరింత శక్తి అండదండలు కావాలన్నారు. అందుకోసమే తాను ప్రజల మద్దతుతో బీజేపీలో చేరుతున్నట్లు లేఖను విడుదల చేశారు మేయర్ సునీల్ రావు. పార్టీకి రిజైన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. సునీల్ రావును పార్టీ మారకుండా బుజ్జగించే ప్రయత్నం చేశారు మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్. సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్ చేసి పార్టీ మార్పుపై ఆలోచించుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు గంగుల కమలాకర్. వారు పార్టీ మారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు రిజైన్ కు కారణమేంటి? శ్రవంతి, ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కరీంనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రుల సహకారంతో ప్రారంభించిన మేయర్ సాయంత్రం నాటికి తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు రేపు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోతున్నట్టు కూడా ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఒక లేఖ కూడా విడుదల చేశాడు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు కూడా ప్రకటించారు. ప్రజా అభిష్టానికి అనుగుణంగా తన భవిష్యత్తు కోసం పార్టీని వీడుతున్నట్టు కూడా మేయర్ ప్రకటించారు. అయితే మేయర్ గత 2015కు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2015లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీలో కొంతకాలం పనిచేసి 2019లో వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి మేయర్ గా నియమితులయ్యారు. ఇప్పుడు దాదాపు 5 ఏళ్లు పూర్తయింది. 27 తోటి వీళ్ళ పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది. మేయర్ పదవీ కాలము, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీ కాలం పూర్తి కాబోతుంది. కేవలం 3 రోజుల ముందు, పదవి పూర్తి కావడానికి 3 రోజుల ముందు ఈ హఠాత్ నిర్ణయాన్ని మేయర్ తీసుకున్నారని చెప్పొచ్చు. మేయర్ తో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్, తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కొంత ఆ పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. కేటీఆర్ అయితే స్వయంగా మేయర్ సునీల్ రావుకు ఫోన్ చేసి పార్టీ వీడే విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని కోరినట్లు తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు మేయర్ వెంట పార్టీ వీడకుండా చూసేందుకు గంగుల కమలాకర్ సాయంత్రం నుంచి కూడా వాళ్ళతోటి మంతనాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని, ఈ పార్టీలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తాను ప్రజల నిర్ణయం మేరకు ఈ పార్టీని వీడుతున్నానని తెలిపారు. అంతేకాదు గతంలో స్మార్ట్ సిటీ ప్రకటన వచ్చినప్పుడు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ రావడానికి మాజీ ఎంపీ వినోద్ కుమారే కారణమని పలుసార్లు చెప్పిన సునీల్ రావు గత కొంతకాలంగా ఈ క్రెడిట్ అంతా కూడా బండి సంజయ్ కి ఇస్తూ వస్తున్నారు. చాలా రోజులుగా బండి సంజయ్ తోటి సఖ్యత మెలుగుతూ మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి కొంత అంటిముట్టినట్లుగా మేయర్ వ్యవహరిస్తున్నారు. అప్పుడే చాలా కాలం క్రితమే ఈ మేయర్ సునీల్ రావు పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయన గుంభనంగా వ్యవహరిస్తూ తాను పార్టీ మారబోనంటూ ఒకవైపు చెప్తూనే మరొక వైపు బీజేపీతో సఖ్యత కొనసాగిస్తూ వచ్చారు. ఈ రోజు సభలో కేవలం బండి సంజయ్ ని పోవడం తప్ప బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు క్రెడిట్ ఇచ్చే విషయంలో కానీ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం తోటి చివరికి మేయర్ పార్టీ వేయడం ఖాయమని అనుకున్నారు. అదే విధంగా అందరూ ఊహించినట్టుగానే సాయంత్రం ప్రకటన కూడా విడుదల చేశారు. శ్రవంతి.